హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీపక్స్ గ్యాలరీ. హాయ్. ఈ రోజు శ్రావణ పౌర్ణమి శనివారం కాబట్టి మనం తిరుమలకి వచ్చేసాము. ఓకే ఓకే ఓకే. మేము తిరుపతిలో ఉన్న అన్ని టెంపుల్స్ చూసుకొని తిరుమలకి వెళ్ళే టైంకి 4:30 అయిపోయింది. ఆ టైంలో రష్ అయితే మామూలుగా లేదు. కార్స్ చెకింగ్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ 1 అవర్ పట్టింది. ఆఫ్టర్ 1 అవర్ మనకైతే చెకింగ్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయినాము తిరుమలకి. పైగా ఈ రోజు పౌర్ణమి కాబట్టి గరుడ వాహనం ఉంటది. ప్రతి నెల పౌర్ణమికి గరుడ వాహనం చేస్తారు. కానీ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉండింది. ఒక నల్ల మబ్బు మా మీద నుంచే పోయింది. ఈ శ్రావణ నక్షత్రం స్పెషాలిటీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం ఇది. మనమైతే తిరుమల రీచ్ అయిపోయినాము. మేము కార్ వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర పార్క్ చేసుకొని అటు నుంచి వస్తుండగా ఈ కూల్ క్లైమేట్ లో టీ కనిపించింది. సో టీ తాగేసి ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోయినాము. తిరుమలలో ప్రతి దగ్గర క్యూ ఉంటదని తెలుసు కానీ టీ దగ్గర కూడా క్యూ ఉంటదని అసలు అనుకోలేదు. కానీ మేము వచ్చిన టైం అలాంటిది. ఆ రోజు శనివారం, ఇంకా శ్రావణ నక్షత్రం వస్తుంది, పౌర్ణమి కూడా. ఇంకా చాలా మంది గరుడ వాహనం చూద్దామని మొత్తం నిండిపోయి ఉన్నారు తిరుమల అంతా జనాలతో. గరుడ వాహనం రోజు చేయాల్సిన సహస్ర దీపాలంకరణ పూజని వానబడ్డం వల్ల వాహనాల మండపంలో చేశారు సహస్ర దీపాలంకరణ పూజ. మేము అదే టైంకి రామ్ బగీచా రోడ్ లో వెళ్తామున్నాము. सत्य निर्घोषण वेदवभूषण अत्रिनारायण विश्व परिपोषण विबुध परितोषण चक्रकर भूषण पद्मकरलोचन पावनिमोचन अत्रिनारायण 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 గోవిందనామం వినాలని
వినాలంటే తిరుమలలోనే వినాలి. ఒక 10,000 మంది ఒక్కసారిగా గోవింద అంటే గూస్బంప్స్ అట్టే వస్తాయి. తిరుమలలో ప్రతి కొండ మీద ప్రతి రాయి మీద గోవింద అని ఉంటది. అసలు గోవింద అనే అర్థం ఏంటంటే గోవులను సంరక్షించేవాడు అని అర్థము. ఒక టెంకాయ కొడదామని టెంకాయ కోసం వస్తే అక్కడ కూడా క్యూ ఉంది. ఇంకా నామాల దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తే నా పని చూడండి ఎట్లయిపోయిందో. అందరూ మామూలుగా తోసుకోవట్లేదు, అక్కడ అసలు బయటకు వస్తానా రానా అనిపించింది. ఈ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా గొడవ పెట్టుకుంటున్నారు, నేను ఫస్ట్ కొట్టాలంటే నేను ఫస్ట్ కొట్టాలని. ఒక దీపం పెట్టి కర్పూరం వెలిగిద్దామంటే అక్కడ దాకా పోలేకపోయాను అసలు నేను. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకా ఎలాగో కొబ్బరికాయ కొట్టేశాను అక్కడ. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయాము గరుడ వాహనాన్ని చూడడానికి. ఇది గొల్ల మండపం అన్నమాట. ఇక్కడ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకము. ఇంకొక మంచి ప్లేస్ పడదామని మొత్తం ఎతుకుతా ఉంటే ఫుల్ రష్గా ఉన్నారు. అక్కడ ఒక పిల్లర్ ఉండింది, పిల్లర్ పక్కన నుంచి కమ్మలు దాటుకొని లోపలికి వెళ్ళిపోయాను. పిల్లర్ పక్కనే కూర్చున్నాను. ఇక్కడ నుంచి విజువల్ చాలా బాగుంది, క్లారిటీతో కనిపిస్తుంది. ఇంకా 7 ఎప్పుడు అవుతా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను, ఎందుకంటే 7 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట గరుడ వాహనం.
ఆఫ్టర్ సీయింగ్ వెంకటేశ్వర స్వామి మై ఫీలింగ్ వాస్ సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.